గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలికి ఫిబ్రవరి 27వ తేదీన జరిగే పోలింగ్ లో ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి పట్టభద్రుడు తప్పక ఓటును వేసి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ భార్గవ తేజ కోరారు. శనివారం ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్వీప్ ర్యాలీని జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ భార్గవ తేజ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల వరకు జరిగింది. సంయుక్త కలెక్టర్ ఎస్ భార్గవ తేజ అందరిచే హిందూ కళాశాల వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంయుక్త కలెక్టర్ ఎస్ భార్గవ తేజ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలికి ఈ నెల 27వ తేదీన జరిగే పోలింగ్ లో పాల్గొని ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటరు ముందుగా అవగాహన కలిగి ఉండి పోలింగ్ రోజున తప్పక ఓటు వేయాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు హక్కును సద్వినియోగపరుచుకునేందుకు ఓటర్లకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామన్నారు. ఓటరు తమ ఓటు నమోదు వివరాలు కనుగొని ఏ బూత్ లో తమ ఓటు ఉందో సరిచూసుకోవాలన్నారు. ఓటర్ల సహాయార్థం ఓటర్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఓటరు ఓటింగ్ లో పాల్గొని ఓటును సద్వినియోగపరచుకోవాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి షేక్ కాజావాలి మాట్లాడుతూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలన్నారు.